ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వక్రించిన శని లాభస్థానంలో ఉన్నాడు. వక్రించిన శనిని కుజుడు చూస్తున్నాడు. కుజుశనులకి సంసప్తకం ఏర్పడింది. దీనివల్ల తప్పకుండా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా జూలై 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు కూడా అంటే ఏంటంటే మొత్తం 48 రోజుల పాటు మంచి ఫలితాలు రాబోతున్నాయి. శుక్ర గురువులు కూడా మీకు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వలన ఎడిషనల్గా మంచి బెనిఫిట్స్ యాడ్ అవుతున్నాయి. పర్సనల్ లైఫ్ పరంగా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతున్నాయి. కాబట్టి అసలు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ శని సప్తకం అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు, అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుజుశనుల యొక్క సంసప్తకం అంటే కుజుడు శనిని చూస్తున్నాడు, శని కుజుడిని చూస్తున్నాడు. నార్మల్గా ఎప్పుడైనా సరే 2 పాపగ్రహాలు పరస్పరం ఆస్పెక్ట్ ఉంటాయి అంటే ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే పరస్పరం చాలా వరకు నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచిది కాదనమాట. అయితే ఇక్కడ ఏంటంటే శని వక్రించి ఉన్నాడు. వక్రించిన శని వల్ల ఈ సంసప్తకం అనేది చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మామూలుగా అందరూ చెప్తున్నారు మీకు వక్రించిన శని లాభంలో ఉండడం వల్ల తప్పకుండా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి, అందులో డౌటే లేదు. దాంతోపాటు ఈ ఆగస్టు నెలలోనే శుక్ర గురువులు కూడా కలిసి ఉన్నారు ద్వితీయ స్థానంలో, ఇది కూడా మంచిదే అనమాట. అలాగే ఈ పంచమంలో కుజుడు రావడం కూడా మంచిది అనమాట. చాలా నాళ్ళ తర్వాత కుజుడు గత ఒక 6 నెలల నుంచి కూడా వక్రించడం, నీచి పట్టడం, ఇలా రకరకాలుగా జరిగింది. చాలా కాలం తర్వాత కుజుడు పంచమ స్థానంలోకి, మంచి స్థానంలోకి వచ్చాడు. మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అనగానే డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే ఏదో పట్టిందల్లా బంగారం, ఇలా కాదనమాట. ఇలా గ్రహాలు మారినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎప్పుడైనా సరే కుజుడు లాంటి గ్రహం, కుజుడు ఏంటి మన జీవితంలో అంటే కుజుడు ఎప్పుడు కూడా ఫైర్ అనమాట. మనకి కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు, బలహీనంగా ఉన్న వ్యక్తులకి డిఫరెన్స్ ఏంటంటే కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా, వాళ్ళతో మాట్లాడాలంటే భయం, వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్న, పెద్ద స్థాయిలో ఉన్న, ఈ జోలికి వెళ్తే మనకి ఎందుకురా బాబు వీడిని కలపకూడదు, మూడ్ని బట్టి, టైంని బట్టి వీళ్ళతో మాట్లాడాలి, ఇలా భయం ఉంటుందన్నమాట. ప్రతిసారి కూడా కోపంగానే ఉంటారు. నిజంగా వాళ్ళు పైకి అలా కోపం నటిస్తున్న లోపల మాత్రం కోపం తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి చెప్పాలంటే. కుజుడు నీచి పట్టిన వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా సౌమ్యంగా ఉంటారు, అందరితో చక్కగా మాట్లాడతారు, ఎవరైనా సరే తిట్టినా అరిసినా సరే తొందరగా వాళ్ళు రియాక్ట్ అవ్వరు అనమాట. కోపం ఉండదంటే వాళ్ళకి ఎక్కువ కోపం విపరీతంగా ఉంటుంది, లోపల ఉంటుంది. కానీ దాన్ని ఏంటంటే వాళ్ళు అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కుజుడు బలంగా ఉండడం, బలహీనంగా ఉండడం. ఇక్కడ కుజుడు బలంగా ఉన్న వ్యక్తులకి, బలహీనంగా ఉన్న వ్యక్తులకి కెరీర్ పరంగా ఏంటి అంటే ఈ కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు తప్పు ఒప్పు ముందు కెరియర్లో దూసుకుపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కుజుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే చేద్దాంలే, చూద్దాంలే, ఏదైనా సరే అలా నెల
నెలలు గడిచిపోతాయి, కొంతమందికి సంవత్సరాలు గడిచిపోతాయి. ఏ పని కూడా స్టార్ట్ చేయరనమాట. భయం ముందు ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి ఏదైనా పెట్టుబడి పెట్టినా ఏదైనా చేసినా ఏమైపోద్దో, పరువు ఏమైనా పోద్దేమో, లేదంటే డబ్బులు ఏమైనా లాస్ అయిపోతామేమో, అందరూ ఎగతాళి చేస్తారు, ఈ భయం ఉంటుందన్నమాట. కాబట్టి కుజుడు చాలా చాలా అవసరం. అందుకే ఏదో ఒకటి చేస్తూ మనం చాలామంది చూస్తాం, జీరో నుంచి టాప్కి వెళ్ళిపోయాడరా, లేదంటే ఏమీ లేకుండా భలే ఎదిగేశాడు అంటే వాళ్ళు రిస్క్ చేశారనమాట. రిస్క్ చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతారని లేదు, రిస్క్ చేయని వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అంటలేదు. అది రిస్క్ చేసేవాళ్ళు రిస్క్ చేయని వాళ్ళు అంటే అది కుజుడు యొక్క బలాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇక శని వక్రం వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా ఉన్న శని ఎప్పుడు కూడా స్లోగా ఫలితాలను ఇస్తాడనమాట. అంటే ఏంటంటే మన కర్మ ప్రకారం, పూర్వజన్మ కర్మ ప్రకారం, ఈ జన్మలో ఉన్న కర్మ ప్రకారం అందరూ చెప్తూ ఉంటారు కదా, కర్మ కర్మ అని. ఆ కర్మ ప్రకారం ఫలితాలు ఇస్తాడు. వక్రించిన శని అలా కాదనమాట. మన కర్మలు అవన్నీ పక్కన పడేసి స్పీడ్గా ఫలితాలు ఇస్తాడు. ఏ పనులైనా స్పీడ్గా అవుతాయి, మనశ్శాంతి వస్తుంది అనమాట. ఇలా కుజుడు శనులు ఇద్దరు కూడా బలంగా ఉండి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నప్పుడు సమసప్తకాల్లో ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే డబ్బులు వచ్చేస్తే ఇల్లు కట్టేస్తారు, లేకపోతే కార్లు కొనేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ముందు మనిషిలో ఆ స్పీడ్ అనేది పెరిగిద్ది అనమాట. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాడు, ఎప్పటి నుంచో వాకింగ్కి వెళ్దామంటే బద్ధకం, చేద్దాంలే చూద్దాంలే అనుకుంటాడు. ఆ వ్యక్తి ఈ టైంలో ఏంటంటే ఖచ్చితంగా దానికి సంబంధించి బాగా కష్టపడతాడు, వర్కౌట్ చేస్తాడు, అందులో సక్సెస్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా ఉద్యోగం మారదాం అనుకుంటున్నాం, ఉద్యోగం చేంజ్ అవుదాం అనుకుంటున్నాం, ఉద్యోగంలో ఏదైనా కొన్ని డెసిషన్లు తీసుకుందాం అనుకుంటున్నాం, ఎవరికైనా సమాధానం చెప్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఇల్లు మారదాం అనుకుంటున్నాం, చాలా కాలం నుంచి చేయని పనులన్నీ కూడా ఈ సంసప్తకాలు వచ్చినప్పుడు చేసే అవకాశం ఉంటుంది. మీలో కెరీర్ పరంగా ఏదైనా మంచి డెసిషన్లు తీసుకోవాలనుకుంటే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలా వద్దా అనేది సందేహాలు లేకుండా ఈ 48 రోజుల పాటు ఈ సంసప్తకం జరుగుతుంది అనమాట. అంటే జూలై 28 వరకు కూడా సెప్టెంబర్ 13 అంటే 48 డేస్ జరుగుతుంది ఈ సంసప్తకం. ఈ టైంలో మీరు చాలా స్పీడ్గా ఉంటారు, జరిగే పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా డౌన్ వచ్చినప్పుడు, ఏదైనా జరగకూడని జరిగినప్పుడు కంగారు అనేది ఉండదు అనమాట. దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలా బయటపడగలం అనే ఆలోచన బాగుంటుంది అనమాట. చాలా వరకు మెయిన్గా ఈ కుజ సంసప్తకం వలన బిజినెస్ పరంగా కూడా కొత్త కొత్త ఆలోచనలు రావడం, కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరగడం, ఏదైనా నేర్చుకోవడం, మనం జీవితంలో ఎదగడానికి ఇప్పుడు వరకు చేయని కొన్ని పనులు కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక పిల్లల విషయాలు కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా మీరు కొంతవరకు అప్గ్రేడ్ అనమాట, కొంతవరకు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతవరకు చక్కగా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ 5, 11 స్థానాలకు సంబంధించి ఈ సంసప్తకం అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందంటే, పంచమ స్థానం అంటే ఏంటంటే మన జీవితంలో జరిగే అన్ని సంఘటనల్లోనూ మనకి ఎంత లక్ అనేది వస్తుందని పంచమ స్థానంలో చూపిస్తుంది అనమాట. ఈ టైంలో మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నా, ఏదైనా స్పీడ్గా పనిచేసినా సరే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అనేది ఈ కుజశీల సంసప్తకంలో గ్యారంటీగా చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా ఫైట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అవి డైవర్స్ కేసులు కావచ్చు, లేకపోతే లీగల్ విషయాలు కావచ్చు, కోర్టు విషయాలు కావచ్చు, లేదంటే ఎవరితో అయినా సెటిల్మెంట్లు కావచ్చు, ఎవరైనా మీ డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిన వాళ్ళ విషయాలు కావచ్చు, ఏదైనా సరే ఫైట్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. మీకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన విషయాలు ఫైట్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే మీకు ఇవి జరగాలనుంది, ఇలా చేయాలనుంది, ఇక్కడికి వెళ్ళాలనుంది, అవి కూడా జరుగుతాయి అనమాట. ఇప్పటి నుంచో కొన్ని చోట్లకు వెళ్ళి రావాలి, శ్రీకాళహస్తి వెళ్ళాలనో, లేకపోతే తిరుపతి వెళ్ళాలనో, లేకపోతే ఇలా వేరే బిజినెస్ ట్రిప్స్ అనో ఏవి వెళ్ళాలని ఉన్నా సరే ఈ టైంలో అవన్నీ కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి రావడం మంచిది. అలాగే ఎప్పటి నుంచో నేను ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జాబ్ మారదాం అనుకుంటున్నాను, ప్యారల్గా ఇన్కమ్ కోసం ఏదైనా ప్రయత్నిద్దాం అనుకున్నాను, ఇలాంటివన్నీ కూడా చక్కగా కలిసి వస్తే చక్కగా జరుగుతాయి. స్టార్ట్ చేయండి. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగ్, గ్యాంబ్లింగ్, ఇలాంటివి, గ్యాంబ్లింగ్ అని కాదు కానీ ట్రేడింగ్, షేర్ మార్కెట్ ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా, వాటికి సంబంధించి ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఇది రైట్ టైం, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ శుక్ర గురువులు కూడా కలిసి ఉండడం ఈ సంసప్తకంలో పర్సనల్ లైఫ్కి సంబంధించి లవ్, భార్యాభర్తల సమస్యలు ఇలాంటి విషయాల్లో కూడా ఒక డెసిషన్ అనమాట. అవి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఉంచాలా, వదిలేసుకోవాలా, ఇలాంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడానికి కూడా చాలా చాలా మంచిది అనమాట. ఇక తర్వాత లాభంలో వక్రించిన శని ఉండడం చాలా చాలా మంచిది. కుజుడు ఆస్పెక్ట్ చేయడం వలన మీ డిజైర్స్, హోప్స్, విషెస్ ఇవన్నీ కూడా నెరవేరాలి అని సంకల్పం చేసుకుని దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేస్తే
చేస్తే తప్పకుండా అవి నెరవేరే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా దారులు అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు కొంతవరకు మానసికంగా డల్ అయినా ఏదో ప్రెజర్ఫుల్గా అనిపించినా, ఎందుకంటే ఇక్కడ రాహు 10లో ఉన్నప్పుడు ఏంటంటే కర్మస్థానాన్ని మానిటర్ చేస్తున్నాడు. ఈ కర్మస్థానాన్ని మానిటర్ చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు కొంత నిరాశ, ఎందుకు ఇదంతా అవసరమా, అంటే ఇప్పుడు మనకున్న ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలు నెరవేర్చుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా గాసిప్స్ వచ్చేస్తాయేమో, అందరూ ఎలా అర్థం చేసుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ వెనకడుగు వేయడం, ఇలాంటివి పక్కన పెట్టేసి ఏదైతే అది అయింది, ఎలా జరిగితే అలా జరిగింది, దేన్నైనా ఫేస్ చేస్తానికి మనం సిద్ధంగా ఉందాం అని ముందుకు వెళ్ళండి. తప్పకుండా చాలా వరకు మనకి తెలిసి తెలియక ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలించుకోవడానికి ఇది రైట్ టైం అనమాట. 48 రోజుల పాటు చాలా ముఖ్యమైన స్థానాలైన 5, 11 స్థానాల్లో శని మరియు కుజుడు యొక్క సంసప్తకం అనేది వృషభ రాశి వారికి చాలా చక్కగా యోగించబోతుంది. ఏదైనా సరే నాకు చాలా బాగుంది కదా శని సప్తకం అని చెప్తున్నారు, ఇంట్లో కూర్చుంటే ఏదైనా జరిగిపోద్ది అంటే జరగదు. ఖచ్చితంగా జ్యోతిష్యం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా డ్రీమర్స్కి అనమాట, నేను ఈ కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, కష్టపడాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకే అనమాట. మీరు ఎంత కష్టపడి ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ రిజల్ట్స్ కూడా అలాగే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దశ అంతర్దశలు బాగోకపోయినా, మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎలా అయినా సరే మీరు మాత్రం ఆ కష్టాలు అందరికీ ఉంటాయి, మీ ఒక్కొక్కరికే కాదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఫైట్ చేయండి. వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఈ 48 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది.